నేను 5 రోజుల పాటు బీహార్ రాష్ట్రంలో పర్యటించాను. ఒక 22 జిల్లాలలో వరద బీభత్సం. అందులో 12 జిల్లాలు చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయ్యి జిల్లాలు మొత్తం మునిగిపోయాయి. ఇంకో 10 జిల్లాలలో పాక్షికంగా దెబ్బతింటాయి. దాదాపు 4-5 లక్షల మంది జనం కుటుంబాలు మొత్తం బయటకు వచ్చేసాయి. కొన్ని ఇళ్ళు నీళ్ళల్లో ఉన్నాయి. అది నేపాల్ నుంచి వచ్చేటువంటి వరదల వల్ల మొత్తం దీనిపైన పడింది. ఎక్కడికక్కడ కట్టలు తెగిపోయినాయి. అందరూ వచ్చి కట్టలపై నుంచి ఉన్నారు. పిల్ల మొత్తం ఒక భయంకర వాతావరణం. అంత భయంకర వాతావరణం బహుశా జాతీయ విపత్తుగా దీన్ని గుర్తించాలి, నేషనల్ డిజాస్టర్గా. అట్లాంటి తీవ్రతరమైనటువంటి ప్రజలు ఉంటే ప్రధానమంత్రి మోడీ కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించి వెళ్ళలేకపోయాడు. ఏదైనా సరిగ్గా చేయలేకపోయాడు. అంటే ఎంత పెద్ద డిజాస్టర్ జరిగి లక్షల మంది మొత్తం నివాసం అయితే దాదాపు 10-15 లక్షల ఎకరాలు మొత్తం పంటలు పోతే శవాలు గుర్తుపట్టలేకుండా పరిస్థితి ఏర్పడుతుంటే ప్రధానమంత్రికి పడదా అంటే జాతీయ విపత్తు వస్తే పడదు. మణిపూర్ లాంటి రావణ కాష్టం ఉంటుంది, పడదు. ఎప్పుడు విదేశాలు తిరుక్కుంటూ విలాసవంతమైనటువంటి జీవితం గడిపేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మన ప్రధానమంత్రి ఉన్నారు. ఇది చాలా ఘోరం. అప్పుడప్పుడు భారతదేశం వచ్చిపోతుంటారు తప్ప ఆయన భారతదేశ ప్రధానమంత్రి వారికి ఎప్పుడు కనపడాల. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఇప్పుడు గుజరాత్లో పోయి వేడుకలు చేసుకోవాలంటారు. దేశం అంతా మండిపోతున్నా ఆయన పడదు, గుజరాత్లో పోయి వేడుకలు చేసుకోవాలి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తాం. తక్షణం జాతీయ విపత్తుగా గుర్తించి బీహార్ రాష్ట్రానికి న్యాయం చేయాలి. తర్వాత నేపాల్ రాష్ట్ర దేశంతో కూడా మాట్లాడి ఆడ ప్రాజెక్టులు వాళ్ళు చాలా రోజులు అడుగుతున్నారు. కింద భాగంలో డ్యాములు కడితే ఉపయోగం ఉంటుంది. సరే, సగం జిల్లాలంతా కరువు, సగం జిల్లాలంతా వరదలు, బీహార్ మొత్తం మండిపోతుంది. అందులో వెంటనే ప్రధానమంత్రి నేపాల్ ప్రధానమంత్రితో మాట్లాడి ఈ 2 దేశాల మధ్య కలిసి కూర్చొని ఇలాంటి విపత్తుని అరికట్టడానికి ఉపయోగపడే పద్ధతుల్లో పరిష్కారం చేసుకోకపోతే ఇది ఎప్పుడు సమస్య వస్తూనే ఉంటుంది. ఇది అంతర్జాతీయ సమస్య కాబట్టి ఒక్క ముఖ్యమంత్రి చేయడం సాధ్యం కాదు. ఇది నేపాల్ దేశంతో మాట్లాడాలి, బీహార్ ప్రజలను కాపాడాలి, జాతీయ విపత్తుగా ప్రకటించాలి, వారికి కావాల్సిన అన్ని సహాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు అర్బన్ నక్సలైట్ల పైన అమిత్ షా గారు అన్ని ముఖ్యమంత్రులతో కలిసి మీటింగ్ పెడతా ఉన్నారు. అంటే అర్బన్ నక్సలైట్స్ పైన కాన్సన్ట్రేషన్ పెడతా ఉన్నారు. మరి భారతదేశం జరిగే రేపులు, మర్డర్సు, కిల్లింగ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. భాజాలకే పోవడంలా రేపులు చేసేవాడు మళ్ళీ బెయిల్స్ ఇస్తూనే ఉన్నారు. డేరా బాబాకి ఎన్ని మాటలు ఇస్తారండి పేరులో? హర్యానాలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇస్తారా? ఇప్పుడు హర్యానాలో ఎన్నిక ముందర డేరా బాబాకి బెయిల్ ఇచ్చారు, కానీ గెలుస్తారా? హర్యానాలో గెలవరు. రథం గడ్డ ఫలితం కూడా దక్కదు. అంటే నేను చెప్పేది ఇప్పటికీ ఆయన ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు చేస్తే ఇప్పుడు ఎన్ని మాటగా ఇచ్చారు ఫెరోలు? పంజాబ్ ఎన్నికలప్పుడు ఆయన ఫెరోలు ఇస్తారు, హర్యానా ఎన్నికప్పుడు ఫెరోలు ఇస్తారు. ఇంత నీతి మానేటువంటి ప్రభుత్వాన్ని చూసినప్పుడు మీరు అర్బన్ నక్సలైట్స్ మీద కాన్సన్ట్రేషన్ కాదు, ఈ డేరా బాబా లాంటి వాళ్ళు చేసే అకృత్యాలపైన మీరు ఎంత చేయడం లేదు. ఇది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అర్బన్ నక్సలైట్స్ కాదు ప్రమాదం, ఈ మితవాద టెర్రరిస్టే ప్రమాదం. మితవాద టెర్రరిస్ట్ పంజాబ్కి పోవడం. ఈరోజే ఆర్ఎస్ చీఫ్ చెప్తున్నాడు హిందువులంతా ఐక్యంగా అని చెప్పేసాడు. అంటే భారతదేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్నా, హిందువులు మాత్రం ఐక్యంగా ఉండాలన్నా? భారతదేశం సమైక్యం పెట్టారా లేదా? ఇది పెద్ద సమస్య. దానిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలే వరవర్రావుకి రాదా? వరవర్రావు బాంబేలో ఉంటాడా, బయట రాడా? కానీ డేరాబాబు మాత్రం ఎప్పుడో అప్పుడు వచ్చి విలాసవంతం చేస్తాడా? ఇది ద్వంద్వ ప్రమాణాలు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగానే ఖండిస్తున్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో
బీజేపీ ప్రభుత్వ పాలన పాసంగా మారుతూ ఉంది. ముఖ్యంగా వామపక్షాల పైన దాడి ప్రయోగం చేస్తున్నారు. అది ఇప్పుడు నక్సలైట్ల పైన కూడా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మా పైన కూడా పడుతుంది, అది వేరు. అయితే ఈ మారుతున్న పరిస్థితిలో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే జనంతో కలిసి పోరాటం సాగించేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. నా ఉద్దేశం పునరాలోచించమని, ఆయుధాల ద్వారా కాకుండా ప్రజా పోరాటాల ద్వారా ప్రత్యక్షంగా ఎదుర్కొని ఈ ప్రమాదకర ప్రభుత్వాన్ని ఓడించాలి తప్ప ఇలాంటి సెల్ఫ్ సాక్రిఫైస్ వల్ల కుదరదు. దాన్ని పునరాలోచించాల్సిన అవసరం అని నేను విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగినాయి. 5 మంది ఎమ్మెల్యేలు నామినేట్ చేశారు ఇప్పుడు దొడ్డిదారిగా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా. అంటే రేపు రాబోయే ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండడానికి అప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు రెడీ మీరు పంపించేశారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ అదే చేస్తున్నారు. ఎన్నికల గవర్నమెంట్ పోటీకి 5 మంది నామినేట్ చేస్తారు. వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి, ఓటింగ్ రైట్తో సహా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా 5 మంది నామినేట్ చేశారు ఈరోజు. వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి, ఓటింగ్ రైట్తో సహా. అంటే రేపు రాబోయే గవర్నమెంట్ ఫామ్ చేయడంలో బ్యాలెన్స్ తప్పితే ఒక నామినేటెడ్ ప్రభుత్వం ద్వారా దొడ్డిదారిన జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం స్థాపించేందుకు కావాల్సిన ఏర్పాటు జరిగిపోయినాయి. ఎందుకంటే ఆయన చేస్తున్నారు, దొడ్డిదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, డేరాబాబులను ఉపయోగించి ఓటు సంపాదించి ప్రయత్నిస్తారు. అయితే మీరు పరిపాలిస్తే ఏం చేయాలని, ఎవరిని పరిపాలిస్తున్నారు మీరు? నిజంగా అంత ఎదుగుంటే మీకు అంత ప్రజల సపోర్ట్ ఉంటే ఇవన్నీ చేస్తారు. ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితిగా మేము చూస్తాము. దీంతో పాటు మనకు ఉన్నటువంటి ఈ సెక్యులర్ పోతుంది, ఫెడరలిజం పోతుంది. ఫెడరలిజం పోయేటువంటి ప్రమాదానికి గురి చేస్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య వస్తున్నటువంటి అనేక పరిణామాలు చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రతి సందర్భంలో దీన్ని చొరవ చేస్తూ ఉంది. గవర్నమెంట్ ద్వారా తన తరఖాస్తు చేస్తూ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, మోడీ వికాసిస్తున్నారు కదా, ఈ 2 రాష్ట్రానికి హర్యానా అయిపోయిన తర్వాత వాళ్ళ మోడీ మాడు పగలగొట్టడానికి కావాల్సిన పద్ధతిలో వాళ్ళ అంతర్గతంగా జరుగుతాయి చర్చలు. మేము పగలగొట్టాల్సిన పనిలే. వాళ్ళ పార్టీలోనే ఆర్ఎస్ ద్వారా ఇంకో ద్వారా మోడీ మాడు పగలగొట్టడానికి ఉపయోగపడే తీవ్ర పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. దీన్ని గుర్తుంచుకొని, రాజకీయ పనులు గుర్తుంచుకొని అటు వామపక్ష తీవ్రవాద ఏదైతే ముద్రేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆలోచించుకొని ఒక ఐక్యంగా రావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి పరిణామాలు, ఇజ్రాయిల్ చేసే దురాక్రమణ, లెబనాన్ మీద దాడులు, పాలిస్తాన్ మీద దాడులు, ఈరోజు దేశం మొత్తం మీదకి ఆ వామపక్ష పార్టీ ఆధ్వర్యం ధర్నా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఎంతమంది జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి విదేశాలు తిరుగుతున్నాడు, పోతాడు, వస్తున్నాడు. నిష్ప్రయోజనమైన పర్యటన తప్ప ప్రయోజనం మన కాడ కనపడలే. సోవియట్ యూనియన్ పోయాడు, ఉక్రెయిన్ పోయాడు, అమెరికా పోయాడు, ఏం పరిష్కారం చేశాడు? అందువల్ల అది ఒక విలాసవంత జీవితం అందించేది మోడీకి లేని గుణపాఠం. త్వరలోనే గుణపాఠం వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తాం. వాస్తవానికి ఇండియన్ గవర్నమెంట్ ఫారిన్ పాలసీ ఒకటి ఉంది. ఫారిన్ పాలసీ ఎప్పుడు కానీ ఇంతవరకు మోడీ తప్ప ఎవరు ఇజ్రాయెల్ పోలేదు. మోడీ ప్రధానమంత్రి అయినా ఇజ్రాయెల్ పోయాడు, కానీ ఇజ్రాయెల్ని ఎప్పుడు మనం గుర్తించలేదు. అంటే దానికి సానుకూలంగా ఈ పద్ధతుల్లో మనం పాలస్తీన్ సపోర్ట్ చేస్తున్నాం, ఇందిరాగాంధీ వదులుకొని కూడా. అలాంటప్పుడు యుఎన్ఓ చర్చ వస్తూ ఉంది. వాళ్ళు నరహంతులుగా మారిపోతున్నారు. వాళ్ళు ఎట్టా చంపుతున్నారు, యుద్ధం కాదు, ఐసోలేటెడ్గా ఎతికి వేటాడి చంపుతున్నారు. దానికున్నాను కూడా అంటే సెలెక్ట్ అండ్ హిట్ అనే పద్ధతి ఉన్నారు తప్ప అది ఉద్యమంలో రాలేదు. అలాంటి నరహంతులకు ఆయుధాలు ఇవ్వడం ఏంటి? ఆయుధాలు ఇచ్చినప్పుడు నరహంతి కింద లెక్క. అందువల్ల వాళ్ళకి ఇవ్వకూడదు. దాన్ని మొత్తం బహిష్కరిస్తే మంచిది అనిపిస్తే బాగుంది.